నమస్కారం, వెల్కమ్ టు సాఫ్ట్ సొల్యూషన్. టెక్నాలజీ అనేది ఈ రోజుల్లో ఎంత బాగా డెవలప్ అయిందో మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తా, అది నా బాధ్యత. ఆ రోజుల్లో గుడిసెల్లో కూర్చుని దీపం వెలుగులో మందు తాగుతూ ఉండేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల ఏమైందంటే బల్బు వేసుకుని మందు తాగుతున్నారు, అదే లైట్. గాలిలో మనకి పక్షి తిరుగుతూ ఉండేది, అప్పుడు చూసి అనుకున్నాడు మనిషి, ఆహా ఎప్పటికైనా సరే ఎగిరితే బాగుంటుందని. కానీ ఇప్పుడు అదే మనిషి ఫ్లైట్లో తిరుగుతున్నాడు, చూసారా? టెక్నాలజీ. అలా పొదల్లో ఉండే ప్రేమికులు అదే ఆన్లైన్లో ఈ టాపిక్ మనం తర్వాత మాట్లాడదాం. ఒకప్పుడు పేకాట అనేది చెట్ల గట్ల మీద పుట్ల గట్ల మీద అలా ఆడుతూ ఉండేవారు అన్నమాట. అప్పుడు పోలీసులు భయపడి పారిపోతూ ఉండేవారు జనాలు, అందులో నేను కూడా కొన్నాను అనుకోండి. తర్వాత రోజులు ఏమైందంటే టెక్నాలజీ యూజ్ చేసుకుని ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు, అడుక్కు తింటున్నారు. సో ఇలాంటి టెక్నాలజీ గురించి చెప్పాలంటే దాని గురించి బాగా క్లుప్తంగా చెప్పడానికి మాతో ఉన్నారు డాక్టర్ ఏవి రావు. కానీ ఆయనకు అన్నీ వచ్చు, ఎందుకంటే అతను గూగుల్ని నమ్ముకుని ఒక డాక్టర్ అయ్యాడు. MBBS FRS డ్రింక్ అండ్ రైట్, సారీ సార్. ఇలా చాలా కష్టపడి గూగుల్లో నేర్చుకుని మొత్తం అందులో గుజ్జంతా బొరకు ఎక్కించుకుని డాక్టర్ అయ్యారు. ఆయన పేరు డాక్టర్ ఏవి రావు. ఆయన మనతో ఉన్నారు. ఆయన మనోభావాలు, ఆయన హావభావాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. జై గూగుల్ తల్లి. డాక్టర్ ఏవి రావు గారు, ఒక క్వశ్చన్ తెలుసుకోవచ్చా? తప్పకుండా. మీరు ఫీల్ అవ్వరు కదా? లేదండి. నాకు వచ్చిన కాడి నుంచి ఒకటి కొడుతుందండి. అదేంటంటే చాలా కష్టపడి రాత్రింబలు కష్టపడి MBBS FRS లండనో లేకపోతే RMPO తొక్క తోటకూరో చాలా కష్టపడవుతారు. అట్లాంటిది మీరు గూగుల్లో ఏం చూశారు, ఏం చూసి నేర్చుకుని ఇంత పెద్ద డాక్టర్ అయ్యారు? మీరు డాక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని మీ ఊరిలో ఎలా యాక్సెప్ట్ చేశారు? చివరికి వాళ్ళే మీ మీద ఎలా కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు? నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా నాకు చెప్పగలరా? తప్పకుండా చెప్తానండి. థ్యాంక్ యూ, చెప్పండి. ఇదంతా మీరు తెలుసుకోవాలంటే మనం కొంచెం ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలండి. మీలో కామెడీ యాంగిల్ చాలా ఉన్నట్టుంది. బేసిక్గా నేను కమెడీనండి, ఇక్కడ ఎవరు లేక నన్ను వాడేస్తున్నారు అంతే. సరే, ముందు మ్యాటర్ చెప్పదు, మ్యాటర్లోకి వెళ్దాం. చూడండి, మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్కరిలో డాక్టర్ ఉంటాడండి. ఊరుకోండి, జోకులు వేస్తారు. ఎందుకుంటారండి? ఇప్పుడు నాలుగు డాక్టర్ ఉంటాడా? అయ్యో, మీరు ఒక డాక్టర్ ఉంటాడండి. ఊరుకోండి, మన బట్టల మొత్తం ఇప్పి సదం నుంచి చూశాను, అప్పుడు కనిపించలేదు, నాకు కనిపించలేదే. అంటే మీరు అట్లా బట్టలు ఇప్పి చూస్తే కనిపించడండి, కానీ ప్రతి ఒక్కరిలో డాక్టర్ ఉంటాడు. ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. మీకు తలనొప్పిగా ఉందండి, మీరు ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. ఎస్, 2 పిక్కులు వేస్తారు. అంటే ఇప్పుడు తలనొప్పి పక్కన పెడదాం, మీకు కొంచెం చల్లగా చలేస్తుందండి, కొంచెం ఒళ్ళంతా వణుకుతుంది, మీరు అప్పుడు ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. ఆ 2 పిక్కులకి ఇంకో పెగ్ యాడ్ చేస్తా. అలా కాదండి, మీకు చలి జ్వరం అండి, వణుకు వచ్చేస్తుంది, జ్వరం ఒళ్ళు కాలిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు? ఆ 3 పెగ్గులకి ఇంకో 2 పెగ్గులు యాడ్ చేస్తా. డోస్ బాగుంటుంది, హెవీ డోస్. అది కాదండి, మీకు ఒంట్లో బాగాలేదు, తలనొప్పి, చలి జ్వరం, లెగలాపోతున్నారు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడా ఆ మిగిలిన బాటిల్ ఉంటుంది కదండి, అందులో మందంతా అవ చేస్తా. కాదండి, ఒకవేళ 4 రోజులు వరుసగా జ్వరం మీకు, లెగలాపోతున్నారు, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సూపర్ క్వశ్చన్ అండి. అప్పుడు స్టాక్ ఎక్కువ పెట్టుకుంటా. రే, నువ్వు మనిషి మందు బాటిల్ దేనికి పెట్టినా తాగుడుతో లింక్ పెడతావేంట్రా? టాబ్లెట్ అనేది వేసుకోవారా నువ్వు? మా భయపడితే అలవాటు అయిపోయింది సార్. అలాగా సార్, కొద్దిగా కెమెరా కట్ చేయండి, కొట్టేలా ఉన్నాడు సార్. ఎందుకు సార్ అంత కోపం? మీకోసం, మీ కంఫర్ట్ కోసం ఇంత పెద్ద ఇంటర్వ్యూ పెడితే మీరు కోపడతారండి సార్. సార్, మీకు కావాలంటే స్క్రిప్ట్ మొత్తం మార్చి మొత్తం చేంజ్ చేద్దాం సార్, మీకు ఎలా ఉండాలిగా, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసి పెడతాం. స్క్రిప్టా? అవును సార్. స్క్రిప్టా? అవును. అదేంటి మరి, బయట స్క్రిప్ట్ లేదు, మనం చాలా నిజాయితీగా మాట్లాడదాం, నిజం నిజం నిప్పు లాంటిది, అది ఇది బా వద్దు సార్. సార్ మీ కంఫర్ట్ కోసం ఏమైనా చేస్తారు సార్, అదంతా కెమెరా ఉంది సార్. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత అంతా చేయాలి సార్, ఎందుకంటే జనాలకి మసాలా కావాలి సార్. వాళ్ళకి మసాలా లేనిదే ఏం చూడరు సార్. అంతేందుకు సార్, మనం భోజనం చేసినప్పుడు కూరలో మసాలా ఉండాలి కదా, టేస్ట్గా ఉంటుంది కదా. సో ఆడియన్స్కి ఏం కావాలంటే చూసే ప్రతి వీడియో కూడా ఎంగేజింగ్గా ఉండాలి, మసాలా ఉండాలి సార్. అర్థమైంది సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీ ఫీలింగ్ ఏంటో? నేను చెప్పేది ఏంటంటే, వాట్ ఏ చేంజ్ ఓవర్. ఏంటి సార్, కెమెరా పెట్టగా ఇంత యాక్ట్ చేస్తున్నారు మీరు? ఎస్. సో నేను చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కరిలో నీలో నాలో డాక్టర్ ఉంటాడు. ఇందాక ఉన్నాడుగా. రేయ్, సారీ సార్, కట్ కట్ కట్, అమ్మో కట్ కట్. సార్, ఇప్పుడు అర్థమైంది సార్. మీరు చెప్పేది ఏంటంటే ప్రతి మనిషిలో డాక్టర్ ఉంటారు, అంతే కదా సార్? మీలో డాక్టర్ ఉన్నాడు, నాలో డాక్టర్ ఉన్నాడు, మన DOP అతనిదే డాక్టర్ ఉన్నాడు, అంతెందుకు వస్తున్నాడు టీ పట్టుకుని మన ఆఫీస్ బాయ్, వాడు కూడా డాక్టరే సార్ కదా? మీ ఫీలింగ్ నాకు అర్థమైంది సార్. అందరు డాక్టర్లే, అందరు డాక్టర్లే, అందరు డాక్టర్లే. సార్ సార్ సార్, నాకు డౌట్ అండి. అడుగు. మీరు చెప్పినట్టే అందరు డాక్టర్లు అయితే మరి పేషెంట్లు ఎవరు సార్? ఒరే, నిజం చెప్పురా,
నన్ను ఇక్కడికి ఎదవం చేయడానికి తీసుకొచ్చావు కదరా నువ్వు. సారీ సార్. అరే ఏం క్వశ్చన్లు రా. ఒక పక్క ఊళ్ళో వాళ్ళందరికీ నేను చేసిన మంచి మర్చిపోయి రివర్స్ నా మీదే కేసు పెట్టారు. పెట్టారు. నువ్వేదో నాకు న్యాయం చేసి నా జీవితం మారుస్తాను ఇక్కడికి వస్తే ఏం దిక్కుమాలిన క్వశ్చన్లు వేస్తున్నావురా. సారీ సార్, క్షమించండి. అరే ఎవడరా నువ్వు? నేను యాంకర్ని సార్. సార్ క్షమించండి సార్. ఓకే సార్, అన్నీ తూచు సార్. ఇప్పుడు అడుగుతాను, అసలు మీ ఊరు వాళ్ళు నీ మీద ఎందుకు కేసు పెట్టారు అది చెప్పండి. అది అలా అడుగు, నేను స్థిరంగా ఆన్సర్లు చెప్తాను. ఓకే సార్. ఇది పాయింట్లోకి వచ్చి క్షమించండి, తప్పు అయిపోయింది. మీ ఊరు వాళ్ళు మీ మీద ఎందుకు కేసు పెట్టారు చెప్తా. అది చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ బాగుంది కదా సార్? చాలా బాగుంది. ఇంకెక్కడి నుంచి మాత్రం పిచ్చి క్వశ్చన్ లేదు సార్, ఇంకా మంచి క్వశ్చన్ అడుగుతాను సార్. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు షాక్ అయిపోతారు సార్, ఎక్సైట్ అయిపోతారు సార్. అడగమంటారా? అడిగినాను. మీ ఊర్లో పిల్లలు పుట్టపోతే మీరే పుట్టిస్తారంటారు కదా. నా ఉద్దేశం అలా కాదు సార్, అలా కాదు సార్, అలా కాదు సార్. నా ఉద్దేశం ఏంటంటే మీరు డాక్టర్ కదా, పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పుట్టిస్తారు కదా, మీ హస్తవాస్యాల గొప్పది అంటున్నాను సార్. క్వశ్చన్ అడిగే పద్ధతి అది కాదు. సారీ సార్. నేను చెప్తాను చూడు. మీ ఊరిలో పిల్లలు లేని వాళ్ళకి మీ వైద్యం వల్ల పిల్లలు పుట్టారంట కదా, ఓ ఇలా అడగాలి. సారీ సార్, క్షమించండి. మరి నువ్వే వదిలేసావు? నేను ఆ వైద్యం వదిలేసాను సార్. మరి వైద్యం వదిలేస్తే నేను ఎందుకు ఇక్కడ? అది కరెక్టే సార్, నేను డాక్టర్నే కదా. సారీ 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 సార్, సారీ సార్. సార్ బేసిక్ సెన్స్. క్షమించండి సార్. ఇంకో డౌట్ మిగిలిపోయింది సార్. అడుగు. మీ ఊర్లో మీ వల్ల కలిగిన సంతానం చాలా ఉందంట కదా. ఏం మాట్లాడుతున్నావురా? అంటే నేను ఆ విధంగా చెప్పట్లేదండి. మీ వల్ల అంటే ఇందాక వైద్యం పరంగా. ఇప్పుడు మీరు మీ గురించి చెప్పాలంటే స్కూల్కి వెళ్ళినా, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినా, తర్వాత కిరాణా షాప్కి వెళ్ళినా అక్కడ ఉండి పిల్లలు మొత్తం సగం మీ పొలిగే అంట కదా. ఇదేం క్వశ్చన్ రా? బయట టాక్ సార్, నా ఫీలింగ్ కాదండి. బయట నా ఫీలింగ్ కాదు సార్.